చంద్రబాబు నాయుడికి షర్మిలే ఒక ధైర్యం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో బార్గెయినింగ్ అనేటువంటిది ఆశించినంతగా మూవ్ కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎట్లుందంటే తాము అడిగినటువంటి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటేనే పొత్తులకు రెడీ అంటోంది. ఆల్రెడీ కర్ణాటకలో అలాగే సక్సెస్ అయింది. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వపు ఆలోచన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తమకి టర్మ్స్ డిక్టేట్ చేసే స్థితిలో లేదు. తమ టర్మ్స్కి ఒప్పుకుంటే మాత్రమే పొత్తు అనేటువంటి రూట్లో ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి తన సత్తా చూపెట్టాలనుకుంటారు. అందుకోసం అని చెప్పేసి తనకి కమ్యూనిస్టులు తోడున్నారు. అట్లాగే జాతీయ స్థాయిలో పొత్తుకు సంబంధించినంత వరకు ఐఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం. తద్వారా ఐఎన్డీఏ కూటమి ఇప్పటికే తమిళనాడులో ఏఐఏడిఎంకే డిఎంకేతో పొత్తులో ఉంది. అట్లాగే కేరళలో కమ్యూనిస్టులను వాళ్ళు కలిసే ఉన్నారు. తెలంగాణలో ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆంధ్రాలో కూడా మేము చేరితే మీ పని అయిపోతుంది అన్నటువంటి పరోక్ష హెచ్చరిక జారీ చేసేందుకోసం అని చెప్పేసి తాజాగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధాన్ని కొనసాగిస్తోంది. అందులో షర్మిలకి పూర్తిగా సపోర్ట్ చేసుకొస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు. ఓవరాల్గా షర్మిల కాంగ్రెస్ పార్టీకి ధైర్యం అనే కంటే కూడా చంద్రబాబు గారికి ధైర్యం. బీజేపీ దారికి వస్తుంది, లేదంటే గనక కాంగ్రెస్తో కలిపి బీజేపీకి దారిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు.